అనే ఆలోచనాత్మకంగా ముందుకు పోతాం. చూడండి, చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ బస్ శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. బీసీ రిజర్వేషన్ అధికారికంగా అమలయ్యేటువంటి అవకాశం ఉందా? 9th షెడ్యూల్లో చేర్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి అన్నది ఒకటైతే కనుక, గతంలో కేసీఆర్ ప్రభుత్వమే బీసీలకు మోసం చేసింది. ఆ రోజు 33 ఉన్నటువంటిది 23% తీసుకొచ్చి బీసీలను ఇబ్బంది పెట్టింది, బీసీలకు అవకాశం లేకుండా చేసింది కేసీఆర్ అన్నది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. అంటే అంతకుముందు హైకోర్టు తీర్పు ఉంది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొంచెం డీప్గా లోతుల చర్చలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ విషయం కూడా వస్తుంది. సో ఇప్పుడు 67% వస్తుంది ఒకవేళ 42% రిజర్వేషన్ అమలు చేస్తే. కాంగ్రెస్ పార్టీకి అయ్యేటువంటి పనేనా ఇది? బీజేపీ కోర్టులో ఉందా బంతి? బీజేపీ దీనికి ఏం చెప్తుంది? రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు మానవతారాయ్కి, కార్తిక్ గారికి, అట్లనే గంగాపురం కిషన్ రెడ్డి గారికి అందరు కూడా నమస్తే. గంగాపురం వెంకటరెడ్డి గారికి క్షమించాలి. అయితే ఇది ఒక వాస్తవానికి దగ్గరగా ఉండి మాట్లాడే ప్రయత్నం చేస్తే మంచిది. మానవతారాయ్ గారు బాగా పెద్దగా 15 నిమిషాలు మాట్లాడినరు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీనే వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీనే వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీనే పేదలకు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీనే అదే అని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉంది ఈ దేశంలో? కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ఒక 15 సంవత్సరాలు మినహాయిస్తే, 15 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా 45 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ దేశంలో నిరక్షరాస్యత, ఈ పేదరికం, కులం, మతం ఇట్లాంటి అనేక అంశాలను కూడా మిగిల్చింది. ఇవి ఇచ్చింది. వీటితో పాటు చాలా కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే కానీ కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ దేశంలో ఇంకా కూడా పేదరిక నిర్మూలన జరగలే, ఇంకా బిలో పావర్టీ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా నిరక్షరాస్యత గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీనే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇంకా మనం ప్రిసైజ్ కన్ఫైన్ అయితే బీసీ రిజర్వేషన్ అనేటువంటి అంశము నిజంగా మీరు ఇవ్వలేరు అనే సంగతి మీకు తెలుసు. కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఓట్ల కోసం చేసినటువంటి డిక్లరేషన్. మీరు ఈరోజు దాని తంతు ఏదైతే ఉందో అది అసెంబ్లీలో మీరు అనుకున్నారు మీకు ఎవరు మద్దతు ఇయ్యారని, దానికి బేషరతుగా తప్పనిసరిగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరు కూడా దానికి సమ్మతి ఏకగ్రీవంగా ఆ బిల్లును ఆమోదించి పంపితే అది బీజేపీ అనేటువంటిది నిర్ణయం తీసుకోవాలని ఉంది. కరెక్ట్. మరి బీజేపీ నిర్ణయం తీసుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఒకే బడి, ఒకే చదువు, ఒకే చట్టం, ఒకే ఏమైనా వాళ్ళ ఒక నినాదం ఉంది కదా బీజేపీ పార్టీ. అందుకోసమనే భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని పెండింగ్ లో పెట్టి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే 26లో మొదలుపెట్టి 27లో దేశవ్యాప్తంగా జనగణన, కులగణన పూర్తి చేసి ఆ తర్వాత వాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకొని ఓట్ల రాజకీయ పార్టీలు సహజంగా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, అధికారం పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నాలే ఉంటాయి. కాబట్టి ఆ దిశగా బీజేపీ పార్టీ ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకపోతే పోయినసారి బీఆర్ఎస్ పార్టీ బీసీలకు తగ్గించింది. మరి మేము తగ్గించినాం, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, పెంచండి. మీరు చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ రోజు తగ్గించి ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం అది అందరికి తెలిసిందే. దాన్ని బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేయడం అనేటువంటిది పొరపాటు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏం జరుగుతుందో ఇదే చర్చ జరుగుతుంది. 42% మనం ఇవ్వలేము అధికారికంగా, 42% కేంద్ర ప్రభుత్వం నుంచి పొందలేము, మరి ఏ విధంగా పొందాలనేటువంటి చర్చ జరుగుతుంది. బహుశా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో పార్టీకి క్షేత్రస్థాయి నుంచి ఎంపవర్మెంట్, అట్లాంటి పార్టీ ఎంపవర్మెంట్, పార్టీలో ఉన్న సంతృప్తివాదులు అందరూ కూడా పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమాల పైన చర్చ జరుగుతుంది. కాబట్టి దాంట్లో అనుకోవడం ఏమంటే పార్టీ పరంగా ఏమైనా ముందుకెళ్ళి మేము మాట నిలబెట్టుకున్నాం అనేటువంటి దిశగా ముందుకు వస్తుందేమో అనేటువంటిది నాకైతే అనిపిస్తుంది. కానీ పార్టీ పరంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉంది, మిగతా పార్టీలకు కూడా సవాల్ విసిరే అంశం పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది.
అదే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరితే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు అవకాశం కల్పిస్తుందా సమపాలుగా? డెఫినెట్ గా గడిచిన ఎన్నికలలో కూడా బీసీలకు అత్యధికంగా అవకాశాలు కల్పించింది బీఆర్ఎస్ పార్టీని. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి మాకు సవాల్ విసిరే అంత పెద్దది కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ కనుక సవాల్ విసిరేటువంటి పరిస్థితికే కనుక వస్తే అన్ని రాజకీయ పార్టీల పరిస్థితులు, నేను అదే చెప్తున్నా, కొంత వాస్తవానికి దగ్గర మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ దిశగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క నిర్ణయం మారిపోతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సహజంగానే రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వేసి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. కార్తిక్ గారు, ఒక దిక్కు సుప్రీంకోర్టు చిక్కులున్నాయి. 50% దాటొద్దంటేనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది.